పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మోగులయ్య కూలీ అవతారం ఎత్తారు. పొట్టకూటి కోసం తుర్కయాంజల్లో ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ఆగిపోవడంతో కుటుంబ పోషణ కోసం కూలీగా మారినట్లు మోగులయ్య వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శనం మోగిలయ్య 1951లో జన్మించారు. కిన్నెర మోగులయ్య అని కూడా పిలుస్తారు. అతను భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక కిన్నెర కళాకారుడు. కిన్నెర అనేది వీణ వంటి తీగ వాయిద్యం. అతని తండ్రి 9 మెట్ల కిన్నెర చేశారు. మోగిలయ్య 12 మెట్ల కిన్నెరను రూపొందించి దానితో సంగీతం వాయించిన మొదటి వ్యక్తి. వాద్యాన్నే ఇంటి పేరుగా మార్చుకుని కిన్నెర మోగిలయ్యగా స్థిరపడ్డారు ఆయన కళా నైపుణ్యాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మోగిలయ్యకు పాట పాడే అవకాశం ఇచ్చి మొదటిసారి మోగిలయ్యను ప్రపంచానికే పరిచయం చేశారు. అంతటి ఘనమైన కళాకారుడు ఇప్పుడు ఎటువంటి దీనస్థితిలో ఉన్నాడు? మోగిలయ్య ప్రతిభను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అతనిని ఉత్తమ కళాకారునిగా ఎంపిక చేసింది. 12 మెట్ల కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మోగిలయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది. వారసత్వ కళను నమ్ముకున్న మోగిలయ్యకు ప్రత్యేక పెన్షన్ మంజూరు చేసింది. అంతేకాకుండా ₹1 ఆర్థిక సాయం కూడా అందించింది. 2022లో దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కేంద్రం ప్రదానం చేసింది. ఇంత గుర్తింపుని, ఆర్థిక సాయాన్ని అందుకున్న మోగిలయ్య ఇప్పుడు కూలి పని ఎందుకు చేసుకుంటున్నాడు? పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ జానపద కళాకారుడు దర్శనం మోగులయ్య రోజువారీ కూలీగా మారారు. హైదరాబాద్ సమీపంలోని తుర్కమాంజల్లో ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన నెలవారీ గౌరవ వేతనం ఆగిపోయిందని, అందుకే పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. నా కుమారుల్లో ఒకరు మూర్ఛతో బాధపడుతున్నారు. నా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. మందుల కోసం నెలకు కనీసం 7,000 కావాలి. సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఖర్చులు ఉన్నాయి. నా మీదనే ఆధారపడిన కుటుంబం ఉంది. అందుకే కూలి పనులకు వెళ్తున్నా అని మోగిలయ్య చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన 10,000 నెలవారీ గౌరవ వేతనం ఇటీవల నిలిపివేశారని మోగిలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఇంట్లో పూట గడవడం కోసం తాను పని కోసం చాలా చోట్ల ప్రయత్నించానని అన్నారు. తనపై సానుభూతి చూపించి మర్యాదపూర్వకంగా తనకు పని ఇవ్వలేదన్నారు. తన ప్రతిభను గుర్తించి చిన్న మొత్తంలో సాయం చేసినా దానివల్ల ఉపాధి లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నాకు ₹1,00,00,000 గ్రాంట్గా ఇచ్చింది. ఆ డబ్బును నేను నా పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగించాను. తుర్కమాంజల్లో కొంత భూమిని కూడా కొన్నాను. ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించాను. అయితే సరిపడా డబ్బులు లేక మధ్యలోనే ఆపేశాను. ఇక రంగారెడ్డి జిల్లాలో 600 చదరపు గజాల స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి 3 సార్లు వెళ్ళాను. ప్రతిసారి కొత్త కలెక్టర్ వస్తున్నారు. నన్ను బాగా రిసీవ్ చేసుకొని నా యోగక్షేమాలు అడిగి త్వరలో హయత్ నగర్ దగ్గర స్థలం కేటాయిస్తామని చెబుతున్నారే తప్ప ఏం చేయడం లేదు అని అన్నారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను మోగులయ్య కలిశారు. తన సమస్యలపై వారికి విన్నవించగా మంత్రి కొండా సురేఖను సీఎం ఆదేశించారని, తన సమస్యలు తీరుస్తానని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. అయితే కేటీఆర్ మొగలయ్య దీనస్థితిని తెలుసుకొని అతన్ని పిలిచి సహాయం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ₹1,00,00,000 ఆర్థిక సాయం అందజేశారు.